రారా లోపలికి. నువ్వు వెళ్ళరా లచ్చి. కొంచెం పుణ్యం వస్తుందిరా. నువ్వు వెళ్ళి నాకు కొంచెం పట్టుకొచ్చాయి, నేను ఇక్కడే ఉంటా. నిన్ను మార్చలేం. పబ్బుకి వేసుకుందాం అనుకున్న షర్ట్ అమ్మ ఇప్పుడే వేపించేసింది. ఈ విషయం అజయ్ గాడికి తెలిస్తే ఏమంటాడో. అయినా ఆడికి ఓసిడి ఏంటో అన్నీ కలిసి వేసుకుందాం అంటాడు. ఛా. ఎక్స్క్యూజ్ మీ. సైడ్ ప్లీజ్. దేవుడా, గుడికొస్తే నేను ప్రేమించిన అమ్మాయి దొరుకుతుందంటే ఎప్పుడో వచ్చేవాడిని కదా. ఎస్, ఫోన్ ఎక్కడా? అరే బంగారం, చెప్పురా. నా పిల్ల దొరికేసిందిరా. ఎవర్రా? ఓ, మీ వైజాగ్ లో చూసి ఇష్టపడ్డా అని ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. తనా? తనే. సరేలే, 2 గుడ్ న్యూస్లు. అయితే నువ్వురా, ఏంటో చెప్తాను. సరే సరే. ఇంతకీ నీ బంగారం ఏడి? వస్తున్నాడు, ఆన్ ది వే. అను, వాడి గురించి చెప్పాలంటే వాడి గురించి చెప్పాలంటే నాకు రెండో రూపం అంటూ ఉంటే అది వాడే. రెండో ప్రాణం అనుకో. నేను చెడ్డి దోస్తులం కాదు, చెడ్డి వేయక ముందు నుండి దోస్తులం, అంతేనా? ఒక్క నిమిషం, కాల్ వస్తుంది. ఓకే. హాయ్ రా. హాయ్. ఇంత లేటా? మేము ఆల్రెడీ బయటికి కూడా వచ్చేసాం. కొంచెం లేట్ అయిందిరా. సరే, మీట్ మై ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్. మొత్తానికి నీ ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్లైన్ చేస్తావుగా. హాయ్. హాయ్ అన్నయ్య. నో. వాట్? అంటే అది అజయ్ గారు నేను ఒకే అమ్మ కడుపును పుట్టకపోయినా బ్రదర్స్లా పెరిగాం. ఇప్పుడు నువ్వు నన్ను అన్నయ్య అంటే వాడు కూడా అన్నయ్య అవుతాడు. అందుకే నువ్వు అన్నాను. అయితే వద్దులే, అసలే అజయ్ నా బుజ్జి బేబీ. అందుకే నువ్వు అన్నా. సర్లేరా, నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? అదా, ఆ అమ్మాయి వేరే వాడితో లవ్లో ఉందిరా. ఏం కాదులే, అజయ్ నీ గురించి అంతా చెప్పాడు. నీకు ఇంకా మంచి అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయి కావాలంటే అజయ్ గారి పరిస్థితి ఏంటో. సరే వెళ్దామా? ఓకే. స్కోపీరా. బ్యాండేజ్ తీసుకో. అరే M4 ఇరా నాకు. ఎదురుకుంది చూడు, స్క్వాడ్ చూడు. కొట్టు. వెనకాల చూడు, బ్యాక్ సైడ్. ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నాడు వీడు? ఏమైంది బంగారం, ఇంత డల్గున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? నన్ను కూడా ఎప్పుడు బంగారం అని పిల్లలేదు. ఐఎమ్ ఫీలింగ్ జెలస్. నువ్వు కూడా మాలో ఒక్కటే. నువ్వు బంగారమే. బంగారమే. అన్నట్టను, రేపు నిన్ను ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళడం కుదరదు, వీడు తీసుకెళ్తాడు. ఏరా? ఓ బంగారంగా. ఏమైందే, డల్ అయిపోయావు? ఏం లేదు, వదిలే. రేయ్, హెల్త్ అయిపోతుందిరా. నువ్వా? ఇంకా అజయ్ వచ్చాడనుకున్నా. అంటే ఏమైందా అని. ఏం లేదు. అజయ్ ఏం చేస్తున్నాడు? ఏదో కాల్ వచ్చింది, మాట్లాడుతున్నాడు. నువ్వు అక్కడి నుంచి అలా సడన్గా వచ్చేసేసరికి ఏమైందా అని వచ్చా. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నాట్ ఓకే. నేను ఇంకా అజయ్ వస్తాడనుకున్నా, కానీ తను రాలేదు. అయ్యో, నేను పిలుస్తా. వద్దు, వదిలేసే. అయినా నిన్నెవరు పిలిచారని వచ్చావు? నాకు అనిపించిందని వచ్చాను. చెప్తే వచ్చేది ప్రేమ కాదు, వాళ్ళకి అనిపించాలి. లైట్లే, వదిలేసే. బాగుంది అరుణ్. వాడు కుకింగ్ బాగా చేస్తాడు, చాలా ఇంట్రెస్ట్గా. 1 minute.
ఆ, మీ ఇంట్లో వాళ్ళు తలుచుకున్నారేమో. అయి ఉండొచ్చు. ఏంటి డల్ అయిపోయావు? ఏం లేదు, మా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అవును, నీకెలా తెలుసు? ఏమో, నీ ఫేస్లో ఏదో దిగులు తెలుస్తుంది. అరుణ్, అజయ్ కన్నా నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. ఐ విష్ అజయ్ షుడ్ బి లైక్ యూ. అదేంటి సడన్ గా అలా చెప్పింది? అను, ఏం ఆలోచిస్తున్నావు? అలా ఉన్నావు మళ్ళీ నువ్వా? అంటే? ఏం లేదు, నీకొకటి చెప్పనా? చెప్పు. చెప్పాను. మా అమ్మాయిలం ఏరుకోరి రెడ్ ఫ్లాగ్స్ని లవ్ చేస్తాను. అది తరతరాలుగా వస్తున్న మిత్. అంటే అజయ్ అంటున్నావా? లేదు లేదు, నేను తన్నేమనట్లేదు. రెడ్ ఫ్లాగ్ అంటే ఆ అబ్బాయి తప్పు చేస్తేనే కాదు, ఆ అబ్బాయి మాకు సెట్ కాకపోయినా రెడ్ ఫ్లాగ్ రిలేషన్షిప్. ఏంటి, నీ ఫ్రెండ్ నా కోసం ఏమనుకుంటున్నాడా అని ఆలోచిస్తున్నావా? లేదు, అదేం లేదు. పర్లేదులే, అజయ్కి రెడ్ ఫ్లాగా గ్రీన్ ఫ్లాగా అని ఆలోచించే టైమే లేదు. అసలు నా గురించి ఆలోచిస్తేనే కదా సెట్ అవుతానో లేదో తెలిసేది. వాడికి కొంచెం టైం ఇచ్చి చూడాను. ఎందుకు అజయ్ ఎప్పుడు ఇలానే మాట్లాడతావు? నువ్వు ఎందుకింత సీరియస్ అవుతున్నావు అను? నేనేం సీరియస్ అవ్వట్లేదు, బాధపడుతున్నాను. అదే ఎందుకను? నా కోసం నువ్వు కొన్ని మార్చుకోవాలి అజయ్. ఇంకా ఎన్నాళ్ళు మార్చుకోవాలి? నాకు ఇలానే ఇష్టం, నేను ఇలానే ఉంటా. అందరూ ఒక తల్లి కడుపును పుట్టలేదు కదా, ఒకేలా ఉండలేం. కలిసి ఉండాలనుకున్నప్పుడు కొన్ని మార్చుకోవాలి. దాన్నే ప్రేమ అంటారు, అడ్జస్ట్మెంట్స్ అన్నరు. అయినా నీతో మాట్లాడి వేస్ట్. చా. చా. హాయ్, ఏమైంది? ఇన్ని రోజులు రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? మా ఊరెళ్ళొచ్చాను. వింటావా? లేదు. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, మాట్లాడాలి. చెప్పు. ఐ థింక్ ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. వాట్? ఎస్. అసలు నేను నిన్ను వైజాగ్లో ముందే చూశాను, అండ్ ఇక్కడ హైదరాబాద్లో కూడా చూశాను. ఆ రోజు టెంపుల్లో నువ్వు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నావు. అది చెప్పేలోపే అజయ్ గారు నేను లవ్ చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఏమంటావు? ఏముంది, ఇది చెప్పలేదన్న గిల్ట్ నాకు లైఫ్ లాంగ్ వద్దు, అందుకే ఇప్పుడు చెప్పా. అయినా నాకు ఇప్పుడు నీ మీదేం ఫీలింగ్స్ లేవులే అన్న. మరి నాకెందుకు చెప్పలేదురా? అంటే అది నేను ఫ్రెండ్ అనేగా. అను మనసులో నువ్వు లేకుండా తను సింగిల్గా ఉండుంటే నీకోసం కూడా తను వదులుకునేవాడిని కాదురా. ఇప్పుడు అను మనసులో నేను లేకపోతే? ఏమంటున్నావురా? అవునారు, నాకు అజయ్కి అస్సలు సెట్ అవ్వట్లేదు. 1 వీక్ బ్యాకే మేము మాట్లాడుకున్నాం. ఏదో ఫ్రెండ్స్గా ఉండాల్సిన మేము లవ్ అనుకొని ఇంత దూరం తీసుకొచ్చాం. బట్ మేము ఫ్రెండ్స్గానే బాగున్నాం. ఇప్పుడు చెప్పు, నీ మనసులో ఎవరున్నారు?